దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయం 32వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయం 32వ వచనం. మరియు అతడు యెరూషలేమునందున్న వారందరినీ బెన్యామీనులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసెను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించిరి. ఇక్కడ చూడండి, ఒప్పుకొన చేసెను అనే మాట వ్రాయబడి ఉంది. మరి ఈ యొక్క సందర్భంలో మనం చూస్తున్నాం, యోషియా అనే రాజు దేవుని యొక్క సన్నిధిలో ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంది ఆ నిబంధన అంటే, నేను యెహోవాను అనుసరించుచు 31వ వచనం రాయబడింది. నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారంగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్నాడు. సో నేను యెహోవాను అనుసరిస్తాను, ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను నేను పాటిస్తాను అని చెప్పి నిబంధన చేసుకుంటా వచ్చాడు దేవుని సన్నిధిలో. ఇప్పుడు మరి తాను నిబంధన చేసుకున్నాడు కదా, ప్రజల చేత ఆ నిబంధనకు ఒప్పుకొన చేశాడు. అంటే ప్రజలు కూడా ఆ నిబంధన ప్రకారం నడుచుకుంటామని ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు ప్రజలు కూడా దేవుని అనుసరిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తామని చెప్పి ఒప్పుకున్నారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. నిబంధనకు ఒప్పుకొన చేయబడ్డ రాజు చేత వారు, అంటే ఆ నిబంధన ప్రకారం నడుచుకుంటామని చెప్పి వారు ఒప్పుకున్నారు. ఆ నిబంధన ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటాము అనే నిబంధన. అంటే ఇప్పుడు వాళ్ళు దేనికి ఒప్పుకున్నట్లు? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకోవడానికి వారు ఒప్పుకున్నారు. ఒప్పుకుని దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం వారు నడుచుకుంటా వచ్చారు. వీళ్ళ మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం, దేవుని యొక్క కట్టల ప్రకారం నడుచుకోవడానికి ఒప్పుకుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారంగా మనం ఉండాలి. వీళ్ళ దేవుడు మనకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు మనకి ఏం చేయమని చెప్తున్నాడు, ఎలా నడుచుకోమని చెప్తున్నాడు, దాన్ని మనం అనుసరించే వారంగా ఉండాలి. అలాగూ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే దాని కొరకు మనం ఒప్పుకుని వాటిని అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న వారు ఎంతోమంది ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. మనము పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములో 35వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే అక్కడ యాకోబు కుటుంబీకుల గురించి రాయబడింది. ఎవరి కుటుంబము? యాకోబు కుటుంబం. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యాకోబు తన కుటుంబంతో కూడా బేతేలుకు వెళుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టి దేవునికి బలు అర్పించాలని దేవుడు చెప్పాడు. బేతేలుకి వెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టు అని చెప్పి దేవుని మాటకు లోబడి యాకోబు తన కుటుంబంతో కూడా ఏం చేస్తున్నాడు? బేతేలుకి వెళతా ఉన్నాడు. గమనించండి, ఆ కుటుంబానికి చుట్టూ కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణస్థుల మీదకి దేవుని యొక్క భయం వచ్చింది. కాబట్టి ఆ పట్టణస్థులు యాకోబు కుమారులను తరమలేదని చెప్పి వాక్యం రాయబడింది. చూడండి, హాని చేసేవారు ఉన్నారు, చుట్టూ హాని చేసేవారు ఉన్నారు. కానీ ఈ యాకోబు కుటుంబీకులు దేవుని మాటకు లోబడుతూ ఉన్నారు కాబట్టి హాని చేసేవారు మరి హాని చేయకుండా ఆపబడ్డారు. దేవుడు ఏం చేశాడు? వారిని ఆపేశాడు. వాస్తవంగా ఈ యాకోబు కుటుంబీకులకు హాని కలగాలి, నష్టము కలగాలి, కానీ నష్టము కలగలేదు. ఎందుకంటే వారు దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి మరి దేవుడు ఏం చేశాడంటే హాని చేసే వారందరినీ ఆపేశాడు. వారు మౌనంగా ఉన్నట్లుగా, ఏ హాని చేయకుండా ఉన్నట్లుగా దేవుడే చేశాడు. అంటే మన జీవితంలో మరి దేవుని మాటలకు లోబడే వారంగా ఉంటే, దేవుని ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉంటే, మన చుట్టూ మనకు హాని చేసేవారు ఉన్నప్పటికీ, మన చుట్టూ మనకు నష్టాన్ని కలగజేసేవారు ఉన్నప్పటికీ, వారు నష్టము కలగజేయకుండా, వారు మనకు హాని చేయకుండా దేవుడు ఏం చేస్తా అంటే వారిని ఆపుతాడు. పిల్లలు, మన జీవితంలో
మనము దేవుని మాటలకు లోబడితే నష్టాన్ని పొందకుండా కాపాడబడతామని ఈ సందర్భం ద్వారా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతం 2వ గ్రంథములో మనము ఇంకొక సందర్భాన్ని కూడా చూడవచ్చు. 17వ అధ్యాయములో మనము చూసినట్లయితే 10వ వచనములో మనం గమనిస్తూ ఉంటున్నాం. యెహోషాపాతు రాజుగా ఉన్న దినాల్లో యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే ఈ అధ్యాయం 6వ వచనములో ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేశాడు. అంటే విగ్రహాలను ఏం చేశాడు? తీసివేశాడు. అంటే ఇప్పుడు విగ్రహాలను చేయట్లేదు అంటే తను ఏం చేస్తున్నట్లు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతున్నాడు. విగ్రహారాధన చేయొద్దని దేవుడు చెప్పాడు కాబట్టి విగ్రహారాధన చేయడం లేదు. విగ్రహాలన్నింటినీ తీసేశాడు అనమాట. ఇప్పుడు కొంతమందిని ఏర్పాటు చేశాడు. దేని కొరకంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రజలకు ప్రకటించడానికి కొంతమందిని ఏర్పాటు చేశాడు. వాళ్ళు వెళ్ళి ప్రజల మధ్యలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రజలందరూ వింటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ యెహోషాపాతు మరి దేవుని యొక్క మాటలకు లోబడేవాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఆ ప్రజల మధ్యలో వాక్యానికి చోటు ఉంది, వాక్యానికి ప్రాముఖ్యత ఉంది, వారి మధ్యలో వాక్యం ప్రకటించబడతా ఉంది. అంటే ఇక్కడ రాజు వాక్య ప్రకారం నడుచుకుంటున్నాడు. అలాగే ప్రజల మధ్యలో వాక్యం ప్రకటించబడతా ఉంది. ఆ విధంగా రాజు వాక్య ప్రకారం నడుచుకుంటున్న బట్టి ఏం జరుగుతూ వచ్చింది అంటే ఆ యోధా దేశానికి చుట్టూ కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ యోధా రాజ్యానికి చుట్టూ కొన్ని దేశాలు ఉన్నాయి కదా. మరి ఆ దేశస్తుల మీదకి, చుట్టూ ఉన్న దేశస్తుల మీదకి దేవుని యొక్క భయం వచ్చేసింది. భయం వచ్చినప్పుడు వారు యుద్ధం చేయడానికి యోధా రాజ్యం మీదకి రాలేకపోయారు. చూడండి, వాక్యానికి లోబట్టడం ద్వారా చుట్టూ హాని చేసే ప్రజలు ఉన్నప్పటికీ వారు ఏ హాని చేయకుండా మౌనం అయిపోయారు. నష్టం కలగజేసేవారు చుట్టూ ఉన్నప్పటికీ వారు ఏ నష్టం కలగజేయకుండా సైలెంట్ అయిపోయారు, మౌనంగా ఉండిపోయారు. దేవుడు ఆ విధంగా కార్యం చేశాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుని మాటలకు లోబడితే, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటే మన చుట్టూ హాని చేసేవారు, నష్టపరిచేవారు ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే మరి తన భయాన్ని వారి మీదకి పంపుతాడు. దేవుని భయం చేత వారు మౌనం అయిపోతారు. వారు ఏ హాని మనకు చేయలేరు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క మాటకు లోబట్టడం ద్వారా మరి మనం నష్టపోకుండా కాపాడబడతామని ఈ 2 సందర్భాల ద్వారా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. మన చుట్టూ హాని చేసేవారు, నష్టపరిచేవారు ఉన్నప్పటికీ వారి ద్వారా నష్టము, హాని కలగకుండా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు. ఎప్పుడు అంటే దేవుని యొక్క మాటలకు, దేవుని ఆజ్ఞలకు మనము లోబడినప్పుడు. మనం చూస్తున్నాం, యోషియా అనే రాజు దినాల్లో ప్రజలు వాక్య ప్రకారము నడుచుకోవడానికి ఒప్పుకున్నారు. అలా వాక్య ప్రకారం నడుచుకుంటా వచ్చారు. మనం కూడా వాక్య ప్రకారం నడుచుకోవడానికి ఒప్పుకొని అలాగ వాక్య ప్రకారం నడుచుకునే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నష్టము కలగకుండా మనం ఏం చేయబడతామంటే కాపాడబడతాము.